సిరాజ్ భాయ్, నీకు శ్రీలంక అంటే ఎందుకంత కోపం? రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా శ్రీలంక వార్మప్ మ్యాచ్లో, లాస్ట్ ఓవర్లో చాలా పెద్ద డ్రామా అయితే జరిగింది. దాని గురించి అయితే మాట్లాడుకుంటూ సర్ఫరాజ్ ఖాన్ అయితే టెస్ట్ టీంలోకి వచ్చినాడు, ఒక పోస్ట్ పెట్టినాడు. దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు టెస్ట్ టీంలోకి రావడం జరిగింది. దాంతోపాటు భువనేశ్వర్ కుమార్, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ అయ్యి ఒక న్యూస్ తోటి అయితే రావడం జరిగింది. ఈ మూడు ముచ్చట్లు అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మహమ్మద్ సిరాజ్. అసలు శ్రీలంక అంటే మహమ్మద్ సిరాజ్కి ఎందుకంత ప్రేమనా కోపమా నాకైతే అర్థం కావట్లేదు. సిరాజ్ భాయ్ ఎందుకంత కోపం? వాళ్ళైతే శ్రీలంకకి అయితే నైట్ మేర్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే మనందరికి కూడా తెలుసు ఏషియా కప్లో ఏం జరిగిందో. సో 50 రన్స్కి ఆల్అవుట్ చేసిండు ఏషియా కప్ ఫైనల్ 2023లో. సో అద్భుతమైన బౌలింగ్ చేసిండు, సరే అనుకున్నాం. అండ్ వరల్డ్ కప్లో కూడా అదే రిపీట్ చేసిండని చెప్పొచ్చు. బట్ రీసెంట్గా ఒక టెస్ట్ మ్యాచ్, వార్మప్ మ్యాచ్ మనందరికి కూడా తెలుసు, అంత ఫాలో అవుతలేము, కొంచెం బోరింగ్గానే అనిపిస్తున్నాయి ఇప్పుడు ఎందుకు మ్యాచెస్. బట్ చూస్తే మహమ్మద్ సిరాజ్ లాస్ట్ ఓవర్లో 16 రన్లు కొట్టాలి, అందరూ కూడా సరే డ్రా అవుతుంది అన్న అందరూ కూడా అనుకుంటున్నారు. కాదు, మహమ్మద్ సిరాజ్ వేరే ప్లాన్స్ తోటి వచ్చినాడు. శ్రీలంక నా ఫేవరెట్ టీము, నేను 3 సిక్స్లు కొట్టిండు. అంటే బ్యాటింగ్ వచ్చినాక ఫస్టే ఒక 6 కొట్టిండు, దాని తర్వాత చూసుకుంటే ఒక 4 ఏమో కొట్టిండు. 16 రన్నులు కొట్టాలంటే వరుసగా 3 సిక్స్లు కొట్టిండు. అసలు ఏమన్నా బ్యాటింగ్ అనిపించింది నాకైతే, సూపర్ హ్యాపీ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది మహమ్మద్ సిరాజ్ ఈ విధంగా ఆడడంతో. టెస్ట్ మ్యాచ్ల మీద మనకి ఇప్పుడు శ్రీలంక టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, 15th ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సో అందరికి కూడా అరే ఈ టెస్ట్ని చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే తెచ్చింది అని చెప్పొచ్చు మహమ్మద్ సిరాజ్. మీరు చూసే బ్యాటర్లు 6లు కొట్టినప్పటికంటే టేల్ ఎండర్లో వచ్చి 6లు కొట్టి మ్యాచ్ని గెలిపిస్తే అదొక మజా ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో హర్భజన్ సింగ్ కానీ, లక్ష్మీపతి బాలాజీ కానీ, ఇట్లా చాలామంది ప్లేయర్లు, అగర్కర్కి కూడా కొన్ని సెంచరీలు ఉన్నాయి, అనిల్ కుంబ్లే సెంచరీలు కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి టెస్ట్ మ్యాచెస్లో. లక్ష్మీపతి బాలాజీ అయితే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. తనైతే వచ్చి అల్లాడిచ్చేటోడు. అలాంటి చాలా డేస్ తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడున్న ఇండియన్ సెటప్లో అంత అగ్రెసివ్గా, అంటే ఉమేష్ యాదవ్ కూడా అట్లా ఆడేటోడు. బట్ ఇప్పుడు చూసుకుంటే జైర్ ఖాన్, చాలామంది పేర్లు ఉన్నాయి టెలెండర్లో అద్భుతంగా ఆడేవాళ్ళవి. బట్ ఇప్పుడు చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా ఆడిండు. అండ్ ఆర్సీబీ అయితే ఒక పోస్ట్ పెట్టింది, వీవ్ రిచర్డ్సన్ పోస్ట్ పెట్టి అయితే కొంచెం అంటే ఏ యూజ్ చేసి పెట్టారు. మనందరం కూడా ఒక సిరీస్లో టెస్ట్ మ్యాచ్లో క్యాప్ తోటి వస్తాడు అన్నట్టు, దాని తర్వాత కూడా కొంచెం అంటే క్యాప్ తోటి ఎవరు వస్తారు, వీవ్ రిచర్డ్ ఇట్లా వచ్చి, అంటే టెలెండర్లు హెల్మెట్ పెట్టుకోకుండా రావడం చాలా చాలా గ్రేట్ అన్నట్టు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు బ్యాటింగ్ మీద కాబట్టి రారు రెగ్యులర్గా. బట్ సిరాజ్ అయితే లేదు నేను వస్తానని రావడం, ఆ రోజు చాలా చూసుకుంటే సిరాజ్ని పోలుస్తూ కొన్ని వచ్చినాయి. సో అద్భుతంగా అనిపించింది. 6లు 4లు కొట్టడంతో పాటు మ్యాచ్ని గెలిపించాడు. అండ్ శ్రీలంకకి నైట్ మేర్ ఎందుకు అయిందో నాకైతే అర్థం కావట్లేదు, సిరాజ్కి ఎందుకంత కోపమో. అండ్ ఆర్సీబీ పెట్టిన పోస్ట్ కూడా అద్భుతంగా అనిపించింది. సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గానే సర్ఫరాజ్ ఖాన్ హీరో నాని ఫోటో పెట్టిండు. అంటే జెర్సీ మూవీలో నాని ఫోటో పెట్టి ఒక పోస్ట్ అయితే పెట్టిండు. ఏంటంటే టెస్ట్ టీం మనందరికీ తెలుసు, టెస్ట్ స్క్వాడ్లో సర్ఫరాజ్ ఖాన్ లేడని. సో తను చాలా కష్టపడ్డాడు, డొమెస్టిక్లు మ్యాచ్లు అద్భుతంగా ఆడుతున్నాడు. మన ఇండియన్ సెలెక్టర్లు కూడా మీరు చూస్తే డొమెస్టిక్ ప్లేయర్లకి ఎక్కువ ఇవ్వడం లేదు. ఐపీఎల్ ఆడిన వాళ్ళకి ఏమో ప్లేస్ ఇస్తారు, ఇండియన్ ప్లేయర్లు అంటే డొమెస్టిక్ ఆడే ప్లేయర్లకి టెస్టుల్లో ముఖ్యంగా మీరు చూస్తే ఐపీఎల్లో బాగా చేసిన వాళ్ళని తీసుకొచ్చి మన వాళ్ళు టెస్ట్లో ఆడిపిస్తారు. మీరు చూడండి నితీష్ కుమార్ రెడ్డి కానీ, మీరు చూసుకుంటే సాయి సుదర్శన్ కానీ, అండ్ హర్షిత్ రాణా లాంటి ప్లేయర్లని అంటే ఐపీఎల్లో బాగా ఆడితే వీళ్ళని టెస్ట్లో కూడా, అంటే డొమెస్టిక్లో కూడా కొన్ని మ్యాచ్లు ఆడిపించి నితీష్ కుమార్ అండ్ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కానీ, నితీష్ కానీ, వీళ్ళందరినీ, హర్షిత్ కానీ, వీళ్ళందరినీ తీసుకొచ్చి డైరెక్ట్ టెస్ట్ మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. బట్ డొమెస్టిక్లో సెంచరీలు చేస్తున్న, వికెట్లు తీస్తున్న వాళ్ళకైతే మనకి అంటే రీసెంట్గానే నబీకి కూడా మనకి టెస్ట్ కాల్ వచ్చింది. ఎప్పుడు ఐపీఎల్ బౌలర్లు అందరూ ఇంజురీ అయిన తర్వాత అప్పుడు తీసుకున్నాడు డొమెస్టిక్. నాకు తెలిసినంత వరకు అయితే మీరు చూడండి, లక్ష్మణ్ ఉండేటోడు, రాహుల్ ద్రావిడ్ ఉండేటోడు, దాని తర్వాత చూసుకుంటే స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్ చూస్తుంటే పుజారా.
వసీం జాఫర్ వీళ్ళందరూ కూడా ఉండే. బట్ పుజారా తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్లో మన డబ్ల్యూటీసీ పాయింట్లో కూడా తగ్గిపోయింది, బాటమ్కి వచ్చి అంటే 5th పొజిషన్ ఉన్నాం. అసలు టెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది, ఎందుకంటే డొమెస్టిక్ ప్లేయర్లని ఎవరిని కూడా కన్సిడర్ చేయట్లేదు. ఒక పెద్ద అంటే అంటే చూసుకుంటే చాలా ఐపీఎల్ ఆడిన వాళ్ళని వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్సెస్ అంటే బయాస్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సెలెక్షన్ టీము. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అయితే టెస్ట్ వరకు అయితే డొమెస్టిక్ ప్లేయర్లను ఖచ్చితంగా 3-4 టీంలో ఉంచాలని ఒక ప్రపోజల్ రావాలి. అప్పుడు కానీ మన టీం అనేది టెస్టుల్లో గెలవదని చెప్పొచ్చు. సో ఐపీఎల్లో ఆడుతున్న వాళ్ళు ఓడిఐస్ T20s ఇండియా టూర్లో కూడా మ్యాచ్ అంటే గెలవలేకపోయినాం. టెస్ట్ మ్యాచ్ గెలుస్తుందా వీళ్ళతో అయితే చాలా చాలా నమ్మకం అయితే నాకు తక్కువ ఉంది. బట్ సర్ఫరాజ్ ఖాన్ని మళ్ళీ సాయి సుదర్శన్కి ఇంజురీ కావడంతో తను కూడా వచ్చినాడు. సో హ్యాపీగా అయితే అనిపించింది. సో తను చూసారు కదా, సో అనుకుంటా అవుతుందని ఖచ్చితంగా సర్ఫరాజ్ ఖాన్ అయితే ఇండియన్ టీంకి వచ్చేసిండని చెప్పొచ్చు. అండ్ భువనేశ్వర్ కుమార్కి గుడ్ న్యూస్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నాకైతే ఐపీఎల్ తర్వాత ఖచ్చితంగా భువి ఇండియన్ టీంలో ఆడతాడని అనిపించింది, మీకు కూడా అదే అనిపించి ఉండొచ్చు. మీరు చూస్తే నాకైతే ఎలాంటి డౌట్ లేదు, ఓడిఐ టీంలో ఆడతాడని నేను వీడియోలో కూడా చెప్పిన. బట్ చూసుకుంటే ఇండియన్ సెలెక్టర్లు అసలు ఆర్సీబీ టీం ఎవరిని కూడా కన్సిడర్ చేయలేదు. మీరు చూస్తే T20స్లో ఎవరు ఒక్క ప్లేయర్ లేరు, అండ్ ఆల్సో టెస్ట్ వాళ్ళు లేరు, అండ్ చూసుకుంటే మనకి ఓడిఐ లేరు. సో నాకు తెలిసి పడికలో కూడా ఉన్నాడు. అంతకు మించి T20స్లో కానీ ఓడిఐలో కానీ ఒక్క ప్లేయర్ లేడు. అదేంట్రా నేను అనుకున్నా. బట్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 2027 ఓడిఐ వరల్డ్ కప్కి తన సెలెక్షన్ అవుతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే వచ్చినాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఈ న్యూస్ 100% అయితే అనిపిస్తుంది, ఎందుకంటే భువి కూడా కొన్ని లీగ్లు అయితే స్టార్ట్ చేస్తున్నాడు, మంచి బౌలింగ్ వేస్తున్నాడు, తన వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఆర్సీ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక మంచి అంటే భువి చాలా అంటే ఐపీఎల్లో చూసి మీకు మంచి రిధంలో కనిపిస్తాడు, తెలివిగా బౌలింగ్ వేసినట్టు. మీరు బట్లర్ని అయితే లెగ్ సైడ్ అంటే బ్యాటర్ లెగ్ సైడ్ని ఆడిపిద్దామని ముందుకు వచ్చి ఇట్లా కడుగొడదామని చూస్తాడు. అప్పటి వరకు ఆఫ్ స్టంప్ వేసిన బాల్ ఒక్కసారి లెగ్ స్టంప్ మీద పడుతుంది, మిడిల్ స్టంప్ మీద పడి వికెట్ బోల్డ్ అవుతాడు జీటీ మీద, మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ ఆల్సో 2 times ట్రోఫీ కొట్టడానికి ఖచ్చితంగా భువి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ బౌలింగ్ టీంలో. మీరు చాలామంది ఒప్పుకుంటారు అది, హేజల్వుడ్ కానీ విరాట్ కోహ్లీ కానీ పతిదర్ అందరూ కలిసిన్నారు. బట్ బౌలింగ్ అనేది కొంచెం వీక్ ఉండే, బట్ భువి మంచిగా లీడ్ చేసిండు బౌలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఖచ్చితంగా క్రెడిట్ అయితే ఇవ్వాలి భువికి. అండ్ భువి రావడం ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హ్యాపీ, ఎందుకంటే చాలా డిసిప్లిన్ బౌలర్. సో ఇండియాకి అయితే వికెట్లు వస్తాయని అయితే అనిపిస్తుంది. అండ్ ఈ 3 న్యూస్లు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కాబట్టి అదైతే చేశాను. అండ్ హార్దిక్ పాండ్యా మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను షార్ట్ రూపంలో, ఉంటుంది మీరు చూడండి. ఎవ్రీడే మన ఛానల్లో ఇప్పటి నుంచి వీడియోస్ వస్తుంటే చాలా డేస్ అయిపోయింది మీతో మాట్లాడి. ఎలా ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంచెం ఫార్మాట్లు కూడా చేంజ్ చేసిన, లైటింగ్ సెటప్ ఇవన్నీ కూడా చేంజ్ చేసిన. ఈ రోజు నుంచి మంచి వీడియోస్ వస్తాయి, మంచిగా మాట్లాడుకుందాం. కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ విధంగా అనిపించింది, వీడియో ఏ విధంగా అనిపించింది. అండ్ టాపిక్స్ అయితే మంచిగా ఇంట్రెస్టింగ్ టాపిక్సే వీడియోస్ చేస్తాను. కొన్ని డేస్ ఏమన్నా కొన్ని వర్క్స్ అవుతున్నాయి, కొన్ని 2-3 డేస్లో మధ్యలో ఎప్పుడన్నా స్కిప్ అవ్వచ్చు, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. రీల్ అన్న వస్తుంది ఖచ్చితంగా, లేకపోతే ఎర్లీ మార్నింగే వీడియో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో వీడియో ఏ విధంగా అనిపించింది మీకు, భువనేశ్వర్ కుమార్ ఇండియన్ టీంలోకి రావడం ఏ విధంగా అనిపించింది కూడా కామెంట్స్తో పాటు హార్దిక్ పాండ్యా గురించి రీల్ చేశాను చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా వీడియోలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ వరకు చూస్తే ఇంత మీకు నచ్చినట్లు ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ కూడా చేసి కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. వీడియో ఏ విధంగా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.